హాయ్, ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ టు వీకేఆర్ వరల్డ్ తెలుగు. వెన్స్డే సీజన్ 2 ఎపిసోడ్ 7 ఇంకా 8. మీరు ఇంతవరకు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియోస్ ని ఇంకా చూడకపోయి ఉంటే ముందుగా ఆ వీడియోస్ ని చూసి తర్వాత ఈ వీడియోని చూడండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుసు వీడియో లేట్ అయింది అని నాకు తెలుసు. అందరు పెట్టాక అంతరించిపోయిన తర్వాత నేను పెడుతున్నానని మీరు నన్ను తిట్టొచ్చు కూడా. తిట్టండి, పడతాను. ఎందుకంటే నాదే లేట్ కాబట్టి ఇక నుంచి లేట్ అవ్వదు. ముఖ్యంగా మన ఛానల్ కి ప్రాబ్లం ఏంటంటే ఏ వీడియో పెట్టినా ప్రతి దానికి కాపీరైట్ స్ట్రైక్స్ వేస్తున్నారు. దాని వల్ల ఛానల్ పోతదేమన్న భయంతో వీడియోస్ పెట్టడమే మానేస్తున్నాను. ఇక తెగించేశాను. కావాలని స్ట్రైక్స్ వేస్తున్న వాళ్ళకి ఎంతైనా వేసుకోండి. ఛానల్ పోతే ఇంకో ఛానల్ పెడతాను. ఇక ఏదేమైనా వీడియోస్ పెట్టాలని నిర్ణయించుకున్నాను. మీ సపోర్ట్ నాకు కావాలి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. 10,000 సబ్స్క్రైబ్స్ రావడానికి మనకు 1 ఇయర్ పట్టింది. దానికి కారణం నేనే, నాకు తెలుసు. అందుకే తప్పు నాదే కాబట్టి సర్చ్ చేసుకుంటున్నాను. ఇక నుంచి వీడియోస్ లేట్ కావు. అందుకే సబ్స్క్రైబ్ చేసి పెట్టి బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. ఇక మరింత ఆలస్యం, రండి వీడియో స్టార్ట్ చేద్దాం. స్టార్టింగ్ లోనే 15 సంవత్సరాల క్రితాన్ని చూపిస్తారు. ఇప్పుడు ప్రిన్సిపల్ డాట్ కొంచెం యంగ్ లో ఉంటాడు. తను ఇప్పుడు ఒక బార్ లోకి వచ్చి అక్కడ ఉన్న బార్ టెండర్ గేడియన్ ని కలుస్తాడు. ఇక్కడే బియాంక వాళ్ళ అమ్మ కూడా వర్క్ చేస్తూ ఉంటుంది. ఈ గేడియన్ కి యాక్టర్ అవ్వాలని చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది. కాకపోతే అవకాశాలు లేక బార్ లో పనిచేస్తూ ఉంటాడు. అప్పుడే డాట్ వచ్చి తనకి బంపర్ ఆఫర్ ఇస్తాడు. నా కింద నువ్వు పనిచేస్తే నిన్ను వేరే స్థాయికి తీసుకువెళ్తా, నిన్ను గొప్ప నటుని చేస్తా అంటాడు. దాంతో గేడియన్ కూడా తనతో పనిచేయడానికి ఒప్పుకుంటాడు. తర్వాత మళ్ళీ స్టోరీ ప్రెజెంట్ కు వస్తే ఇప్పుడు ప్రిన్సిపల్ డాట్ బియాంక ఎక్కడైతే వాళ్ళ అమ్మని దాచిపెట్టిందో అక్కడికి వస్తాడు. అక్కడ డాట్ ని చూడగానే బియాంకకి ఏమీ అర్థం కాదు, ఇతను ఎందుకు ఇక్కడికి వచ్చాడు అని. కానీ అప్పుడే తనకి మొత్తం అర్థమవుతుంది. ఇక్కడ జరుగుతున్న ఈ కల్ట్ కి సంబంధించిన మొత్తం నేరాలు చేసింది డాటే అని. కేవలం తన కింద పనిచేసింది వాళ్ళ అమ్మ ఇంకా గేడియన్. అప్పుడే డాట్ బియాంకతో వాళ్ళ అమ్మతో అంటాడు, ఇప్పుడు ఆట ముగిసిపోయింది అనుకోకండి, ఇప్పుడే కొత్త ఆట స్టార్ట్ అవ్వబోతుంది, దాన్ని మీరే దగ్గరుండి నడిపించాలి అంటాడు. తర్వాత స్కూల్లో ఎక్కడైతే ప్రొఫెసర్ ఆర్లాఫ్ చనిపోయాడో అక్కడికి పోలీస్ ఆఫీసర్ వచ్చి మొత్తం ఎంక్వైరీ చేస్తూ ఉంటుంది. అలాగే ప్రిన్సిపల్ డాట్ కూడా చెప్తుంది, ఇప్పుడు ఈ మర్డర్ జరిగాక స్కూల్లో మొత్తం అందరు భయంతో ఉంటారు. అందుకే ఈ ఫండ్ రైజింగ్ ఈవెంట్ ని కొంతసేపు ఆపండి, ఇప్పుడు పెట్టకుండా తర్వాత ఎప్పుడైనా దీన్ని అరేంజ్ చేసుకోండి అంటుంది. కానీ డాట్ మాత్రం ప్రొఫెసర్ చనిపోతే ఈ పార్టీ ఎందుకు ఆపాలి, ఇది జరుగుతూనే ఉంటుంది, అయినా ప్రొఫెసర్ కోరుకుంది కూడా ఇదే కదా, స్కూల్ కు మంచి జరిగితే తన ఆత్మ కూడా శాంతిస్తుంది అంటాడు. దాంతో ఇక పోలీస్ ఆఫీసర్ కూడా ఏం చేయలేకపోతుంది. అక్కడ జరుగుతున్న మొత్తం ఫండ్ రైజింగ్ గాలా ఈవెంట్ ని తనే దగ్గరుండి చూసుకోవడానికి ఒప్పుకుంటుంది. అక్కడ స్కూల్లో పోలీసులు మొత్తం మాన్స్టర్ ని వెతకడం కోసం ట్రై చేస్తూ ఉంటారు. అప్పుడే పైన ఉన్న ఎయినెడ్ వెన్స్డే తో అంటుంది, ఈ పోలీస్ ఆఫీసర్స్ అసలు ఆ హైడ్ ని పట్టుకుంటారంటావా అని. అయినా నీ ప్రాణానికి వచ్చిన ప్రమాదం ఏం లేదు, నేను నిన్ను కాపాడేశాను అంటుంది. దాంతో తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, ఇక నేను చనిపోను అని. అప్పుడే వెన్స్డే, నువ్వు కాదు కానీ ఇంకా వేరే వాళ్ళు చనిపోబోతున్నారు అంటుంది. దానికి ఈనెడ్, వేరే వాళ్ళంటే ఎవరు అంటుంది. అప్పుడు వెన్స్డే, వేరే వాళ్ళంటే వేరే ఎవరో కాదు, మా ఆడమ్ ఫ్యామిలీలోనే ఒకరు చనిపోబోతున్నారు అంటుంది. అంతలో ఆగ్నెస్ అక్కడికి వచ్చి తన దగ్గర ఉన్న ఫైల్ ని వెన్స్డే కి ఇస్తుంది. ఆ ఫైల్ ఐజాక్ కి సంబంధించింది. అలా ఆ ఫైల్ తీసుకొని వెన్స్డే వాళ్ళ నాన్న దగ్గరికి వస్తుంది. నిజానికి ఆ ఫైల్ ద్వారా తనకి తెలుస్తుంది వాళ్ళ నాన్న ఇంకా ఐజాక్ ఇద్దరు రూమ్మేట్స్ అని. ఇదే విషయాన్ని వెన్స్డే వాళ్ళ నాన్నని అడుగుతుంది. అప్పుడు వాళ్ళ నాన్న, తను నా బెస్ట్ ఫ్రెండే, అలాగే పక్స్లీతో వెళ్ళినప్పుడే ఆ జోంబీ గాడే ఐజాక్ అని నాకు తెలిసింది. వాడు స్కూల్లో ఉన్నప్పుడే సపరేట్ గా ఒక ల్యాబ్ ని తయారు చేసి ఆ ల్యాబ్ లో ఎక్స్పెరిమెంట్ చేస్తూ తన సిస్టర్ లో ఉన్న హైడ్ ని పోగొట్టడానికి చాలా కష్టపడుతూ ఉండేవాడు అంటాడు. తర్వాత వెన్స్డే వాళ్ళ అమ్మతో కూడా చెప్తుంది, ఈనెడ్ చనిపోలేదు కానీ మన ఆడమ్ ఫ్యామిలీలోనే ఒకరు చనిపోబోతున్నారు అంటుంది. ఆ మాట వినగానే వెన్స్డే వాళ్ళ అమ్మ షాక్ అవుతుంది. తర్వాత ఇక్కడ క్యాప్రీ ఈనెడ్ ని వెళ్లి కలిసి తనతో అంటుంది, నువ్వు నిన్న లూపింగ్ కేజ్ నుంచి ఎందుకు బయటికి వెళ్ళావు అని. కానీ ఈనెడ్ మాత్రం తనకేదో కథ చెప్పడానికి ట్రై చేస్తుంది. అప్పుడే క్యాప్రీ అంటుంది, నేను చెప్పేది నువ్వు జాగ్రత్తగా విను, నువ్వు ఫుల్ మూన్ అప్పుడు వేర్ వోల్ఫ్ గా మారావంటే ఎప్పటికీ అలాగే ఉండిపోతావు, తిరిగి నార్మల్ మనిషిలాగా మారలేవు. అలాగే ఒక ఆల్ఫా వేర్ వోల్ఫ్ గా మారిందంటే మిగిలిన వేర్ వోల్ఫ్లు తనని వెతికి మరీ చంపేస్తాయి.
అందుకే నువ్వు జాగ్రత్తగా ఉండు అంటుంది. తర్వాత ఇక్కడ ఐజాక్ వాళ్ళ సిస్టర్ ఆరోగ్యం రోజు రోజుకి పాడైపోవడం గమనిస్తాడు. అలాగే తనకి మెడిసిన్స్ కూడా అయిపోయి ఉంటాయి. అప్పుడే టైలర్ ఇంకా ఐజాక్ ఇద్దరు మెడిసిన్స్ కోసం బయటికి వెళ్తారు. అక్కడ ఉన్న డాక్టర్ ని టైలర్ కొడతాడు. అప్పుడే ఐజాక్ టైలర్ తో అంటాడు, మీ అమ్మని కాపాడాలంటే ఒక అమ్మాయి మనకి కావాలి, అలాగే నీ బ్లడ్ కూడా కావాలని తన బ్లడ్ ని తీసుకుంటాడు. తర్వాత ఇక్కడ వెన్స్డే క్యాల్పిన్ ఇంటి దగ్గరికి వెళ్తుంది. అక్కడ ఏదైనా ఆధారాలు దొరుకుతాయి అని. అప్పుడే ప్రిన్సిపల్ అక్కడికి వచ్చి తనతో అంటుంది, ఈ టైలర్ వాళ్ళ అమ్మకి నార్మల్ జీవితాన్ని గడపడం అంటే చాలా ఇష్టం, ఇక్కడే నువ్వు వెతికితే ఏదైనా ఆధారం దొరుకుతుంది అంటుంది. వెంటనే వెన్స్డేకి ఒక ఐడియా వస్తుంది. ఇంటి చుట్టుముట్టు తిరుగుతున్నప్పుడు తనకి ఒక బేస్మెంట్ కనిపిస్తుంది. లోపలికి వెళ్తే తనకి అర్థమవుతుంది ఇప్పటి వరకు ఐజాక్ వాళ్ళు ఇక్కడే ఉన్నారు అని. అలాగే అక్కడ ఉన్న మెడిసిన్ బాటిల్ ని చూస్తుంది. ఆ బాటిల్ ద్వారా తనకు తెలుస్తుంది ఐజాక్ వాళ్ళ సిస్టర్ కి చాలా తక్కువ టైం ఉంది, తనని కాపాడడానికే ఐజాక్ చాలా ట్రై చేస్తున్నాడు అని. అక్కడే ఒక బాటిల్లో ఒక పురుగు కనిపిస్తుంది. ఆ పురుగుని తీసుకొని వెన్స్డే పక్స్లీ దోస్తైన యూజిన్ దగ్గరికి వెళ్తుంది. అప్పుడే యూజిన్ దాన్ని చూసి దీని ద్వారా మనం ఐజాక్ ఎక్కడున్నాడో కనిపెట్టొచ్చు అంటాడు. దాంతో వెన్స్డే కూడా దానికి ఒప్పుకొని ఆ పురుగుని వదిలిపెడతారు. తర్వాత వెన్స్డే తన రూమ్ కి వెళ్తుంది. తన రూమ్ లో ఆల్రెడీ వాళ్ళ అమ్మమ్మ వచ్చి తన నవల్ని చదువుతూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ అమ్మమ్మ వెన్స్డేతో, మీ అమ్మ నా మీద చాలా కోపంగా ఉంది, ఎందుకంటే రోజ్లిన్ కి సంబంధించిన స్పెల్స్ నీకు చెప్పానని చాలా కోపంగా ఉంది నా మీద అంటుంది. కానీ వెన్స్డే మాత్రం వాళ్ళ అమ్మమ్మ ఎందుకు వచ్చిందో అస్సలు అర్థం కాదు. అప్పుడే వాళ్ళ అమ్మమ్మ, మీ ప్రిన్సిపల్ డాట్ నాకు డైలీ కాల్ చేస్తున్నాడు డొనేషన్ ఇవ్వమని, కానీ నాకు డొనేషన్ ఇవ్వడం అస్సలు ఇష్టం లేదు, కాకపోతే ఇక్కడికి వస్తే ఆ పార్టీని కొంచెం ఎంజాయ్ చేసి అందరి ముందే వాడి పరువు తీసి వెళ్ళిపోవాలని వచ్చాను అంటుంది. తర్వాత ప్రిన్సిపల్ డాట్ వెన్స్డే వాళ్ళ అమ్మమ్మని కలిసి తనకి జరగబోయే మొత్తం ఈవెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. అలాగే అక్కడ ఉన్న ఒక 3D మోడల్ ని చూపిస్తూ, నీ పేరు మీద ఒక టవర్ ని కూడా నిర్మించబోతున్నాను అంటాడు. అది చూసి తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ డొనేషన్ ఇవ్వడానికి మాత్రం అస్సలు ఒప్పుకోదు. అప్పుడే డాట్ మాటలతో ఈ ముసల్ది పని చేసేలా లేదు అని వెంటనే బియాంకని పిలిచి తన పవర్ ద్వారా మొత్తం ఆవిడని కంట్రోల్లోకి తీసుకొని తన ఆస్తిని మొత్తం నెవర్ మోర్ పేరు మీద రాసేలా ఒప్పిస్తాడు. తర్వాత ఇక్కడ ప్రిన్సిపల్ ఆత్మ మొటిషా దగ్గరికి వెళ్లి తనతో అంటుంది, నువ్వు ఐజాక్ గురించి మొత్తం అన్ని విషయాలు వెన్స్డేకి చెప్పాలి, లేకపోతే చాలా పెద్ద ప్రమాదమే జరగబోతుంది అంటుంది. తర్వాత వెన్స్డే ఈనెడ్ ని కలవడానికి వెళ్తుంది. తను ఇప్పుడు లూపెన్ కేజ్ లో ఉంటుంది. ఎందుకంటే ఫుల్ మూన్ అప్పుడు బయటకు వస్తే తను పర్మనెంట్ గా వేర్ వోల్ఫ్ గా ఉండిపోవాల్సి వస్తుంది కాబట్టి తనని తాను లూపెన్ కేజ్ లో బంధించుకుంటుంది. అప్పుడే ఏజెక్స్ అక్కడికి వచ్చి బియాంక వాళ్ళ అమ్మ ప్రమాదంలో ఉంది అని గిడియన్ కి సంబంధించిన న్యూస్ ని తనకి చూపిస్తాడు. అలాగే ఇంకో విషయం కూడా చెప్తాడు. ఇదంతా చూస్తూ ఉంటే నాకు ఖచ్చితంగా ఇందులో ప్రిన్సిపల్ డాట్ హస్తం కూడా ఉందనిపిస్తుంది అంటాడు. తర్వాత ప్రిన్సిపల్ డాట్ వెన్స్డే ని ఆఫీస్ రూమ్ లోకి పిలుస్తాడు. అలా వెన్స్డే అక్కడికి రాగానే వాళ్ళ అమ్మమ్మ అందరితో అంటుంది, నా మీద ఉన్న మొత్తం ఆస్తులు అన్ని నెవర్ మోర్ మీద రాయబోతున్నాను అంటుంది. ఆ మాట వినగానే వెన్స్డే షాక్ అవుతుంది. ఇంత ముందు వరకు వాళ్ళ అమ్మమ్మ అసలు ఒక నయా పైసా కూడా వానికి ఇయ్యనంది కదా, ఇప్పుడెందుకు మొత్తం పైసలు రాస్తుంది అనుకుంటుంది. అలా వాళ్ళ అమ్మమ్మని అక్కడ ఉన్న నక్కజిత్తుల ప్రిన్సిపల్ ని చూడగానే పాపకి చాలా డౌట్ వస్తుంది, వీడే ఏదో తేడా చేస్తున్నాడు అని. తర్వాత వెన్స్డే బియాంకని కలవడానికి వెళ్లి గేమ్ ఆడుతూ తనతో అంటుంది, మీ అమ్మ ఎందుకు ప్రమాదంలో ఉంది అని. కానీ బియాంక మాత్రం తనతో చెప్పదు. అయినా సరే వెన్స్డే పదే పదే అదే విషయాన్ని అడుగుతుంది. దాంతో బియాంక అన్ని విషయాలు చెప్తుంది. ప్రిన్సిపలే మీ అమ్మమ్మని కంట్రోల్ చేసి ఆస్తులు మొత్తం నెవర్ మోర్ పేరు మీద వచ్చేలా చేయమన్నాడు, నేను చేసేశాను అంటుంది. ఆ మాట విని వెన్స్డే షాక్ అవుతుంది. అప్పుడే మళ్ళీ బియాంక వెన్స్డే పై కూడా తన పవర్ వాడి జరిగింది మొత్తం మర్చిపోయేలా చేస్తుంది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆల్రెడీ ఆగ్నెస్ అక్కడ ఇన్విజిబుల్ లో ఉండి బియాంక చెప్పింది మొత్తం విని ఉంటుంది. అందుకే తర్వాత వెన్స్డే దగ్గరికి వచ్చి ఇప్పటి వరకు బియాంక ఏదైతే చెప్పిందో అన్ని మళ్ళీ తనకి చెప్పేస్తుంది. అలాగే వెన్స్డే ఆగ్నెస్ ని తన డ్రెస్ లో చూసి తనకి చాలా కోపం వస్తుంది, తనపై కోపడుతుంది. దాంతో ఆగ్నెస్ చాలా ఫీల్ అయి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత ఇక్కడ హాస్పిటల్లో మెలకువలోకి టైలర్ రాగానే తనకి తెలుస్తుంది ఐజాక్ వాళ్ళ అమ్మని ఈ ప్రయోగం చేసి నార్మల్ చేస్తాడు, అలాగే ఆడమ్స్ ఫ్యామిలీ పై కూడా పగ తీర్చుకుంటాడు అని. తర్వాత ఇక్కడ ప్రిన్సిపల్ బియాంకని తీసుకొని గిడియన్ దగ్గరికి వెళ్తాడు. అప్పుడే గిడియన్ ప్రిన్సిపల్ తో అంటాడు,
నువ్వు చేస్తున్న అన్ని మోసాల్ని నా మీద వేసుకున్నాను, ఇప్పుడు పోలీసులందరూ నన్ను వెతుకుతున్నాడు, అందుకే నీ దగ్గర ఉన్న మనీలో నాకు కూడా షేర్ కావాలి అంటాడు. లేదంటే నేను పోలీసుల దగ్గరికి వెళ్లి అందరి ముందు జరిగింది మొత్తం బయట పెడతాను అంటాడు. దాంతో డాట్ కి చాలా కోపం వస్తుంది. వెంటనే గిడియన్ పై అటాక్ చేసి తన పవర్ వాడి తనని అక్కడే కాల్చి బూడిద చేస్తాడు. అలా తన ముందు డాట్ ఒక మనిషిని చంపడం చూసి బియాంక చాలా భయపడుతుంది. అప్పుడే డాట్ బియాంకతో, ఇక నీ తర్వాత పని ఏంటంటే మొత్తం ప్రాపర్టీని నా మీద చేసేలా ఆడమ్ ఫ్యామిలీని ఒప్పించేసేయి. ఆ తర్వాత మొత్తం పైసలు తీసుకొని నేను ప్రైవేట్ జెట్ లో ఇక నుంచి పారిపోతాను, నువ్వు మీ అమ్మ దగ్గరికి వెళ్ళిపోవచ్చు, ఈ పని చెయ్యి, నువ్వు ప్రశాంతంగా ఉంటావు, నన్ను ప్రశాంతంగా ఉంచుతావు అంటాడు. తర్వాత ప్రిన్సిపల్ గాలా ఈవెంట్ లోకి వెన్స్డే వాళ్ళ అమ్మమ్మని తీసుకుని ఎంట్రీ ఇస్తాడు. కానీ ఇదంతా మోటిషాకి అస్సలు నచ్చదు. తర్వాత ఇక్కడ ఈనెడ్ కనిపిస్తుంది. తనతో డాన్స్ పార్ట్నర్ లేకపోవడంతో చాలా డల్ గా అక్కడే కూర్చొని ఉంటుంది. అంతలో ఆగ్నెస్ చాలా బాధపడుతూ కనిపిస్తుంది. తనపై వెన్స్డే కోపడినందుకు తను చాలా ఫీల్ అయి ఉంటుంది. అప్పుడే ఈనెడ్ అంటుంది, నువ్వు ఎవరిలా ఉండడానికి ట్రై చేయకు, ఆగ్నెస్ గానే నువ్వు చాలా బాగుంటావు, నీకు తగ్గట్టు నువ్వు ఉంటేనే అందరికి నచ్చుతావు అంటుంది. ఈనెడ్ అలా మాట్లాడగానే ఆగ్నెస్ నార్మల్ అవుతుంది. అలాగే తనతో కలిసి డాన్స్ పార్ట్నర్ గా డాన్స్ చేయడానికి కూడా ముందుకొస్తుంది. తర్వాత ఈవెంట్ లోనే వెన్స్డే వెళ్లి బియాంకని కలిసి తనతో అంటుంది, నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలి, మీ అమ్మ ఎక్కడ ఉందో నాకు చెప్పు, మీ అమ్మని కాపాడి నేను నీకు హెల్ప్ చేస్తాను అంటుంది. అప్పుడు బియాంక వాళ్ళ అమ్మని ఎక్కడ దాచిపెట్టాడో చెప్తుంది. దాంతో ఏజెక్స్ బియాంక వాళ్ళ అమ్మని ఎక్కడ దాచిపెట్టారో అక్కడికి వెళ్లి తనని కాపాడతాడు. తర్వాత వెన్స్డే ఈనెడ్ దగ్గరికి వెళ్లి నాకు నీ హెల్ప్ కావాలి అంటుంది. అప్పుడే ఆగ్నెస్ కూడా అక్కడికి వస్తుంది. ఆగ్నెస్ ను చూసి వెన్స్డే తనని పొగుడుతుంది. కానీ ఆగ్నెస్ మాత్రం నువ్వు పొగిడినా తిట్టినా నాకు పెద్ద ఫరక్ పడదు, కానీ అసలు ప్లాన్ ఏంటో చెప్పు అంటుంది. ఇక్కడ ప్రిన్సిపల్ వెన్స్డే వాళ్ళ అమ్మమ్మతో అంటాడు, ఈ పార్టీ అయిన తర్వాత ఆఫీస్ రూమ్ లో మనం మొత్తం పేపర్ వర్క్స్ ని కంప్లీట్ చేద్దాం, అందుకే ఇప్పుడు మాత్రం పార్టీని ఎంజాయ్ చేయండి అంటాడు. అలా షో స్టార్ట్ అవుతుంది. ఈ షోలో ఆగ్నెస్ ఇంకా ఈనెడ్ ఇద్దరు డాన్స్ చేస్తారు. అలా డాన్స్ చేస్తూ ఉన్నప్పుడే ఆగ్నెస్ ఇన్విజిబుల్ గా మారి ప్రిన్సిపల్ డాట్ దగ్గరికి వచ్చి తన జేబులో ఉన్న వస్తువుని బయటికి తీసేస్తుంది. ఈ వస్తువు తనతో ఉండడం వల్ల బియాంక తనని కంట్రోల్ చేస్తున్నా కూడా తను కంట్రోల్ లోకి రాలేకపోతాడు. అలా ఆగ్నెస్ ఆ వస్తువుని తీసుకొచ్చి వెన్స్డేకి ఇస్తుంది. అలా డాన్స్ అయిపోయిన తర్వాత బియాంక స్పీచ్ చేయడానికి స్టేజ్ పైకి వెళ్తుంది. అప్పుడే తనకి ఏజెక్స్ కాపాడిన వాళ్ళ అమ్మ కనిపిస్తుంది. వాళ్ళ అమ్మ సేఫ్ గా ఉందని తెలియగానే వెంటనే బియాంక ప్రిన్సిపల్ పై తన పవర్ ని వాడి అసలు మొత్తం నిజాన్ని అందరి ముందు చెప్పు అంటుంది. ఇప్పుడు తన దగ్గర ఆ వస్తువు లేదు కాబట్టి తను ఈజీగా బియాంక కంట్రోల్ లోకి వెళ్ళిపోతాడు. దాంతో జరిగింది అన్ని విషయాలు అందరి ముందు చెప్పేస్తాడు. అప్పుడే డాట్ అందరి ముందుకు వచ్చి నిజం చెప్తాడు. నేను బియాంక ద్వారా మొటిషాని కంట్రోల్ చేసి వాళ్ళ అమ్మ నుంచి డొనేషన్ ని అడగాలి అనుకున్నాను, కానీ మొటిషా వల్ల పని అవ్వకపోవడంతో డైరెక్ట్ బియాంకని ఉపయోగించుకొని వాళ్ళ అమ్మనే కంట్రోల్ చేసి మొత్తం ఆస్తిని దొబ్బేయాలనుకున్నాను అంటాడు. కానీ తన వల్ల ఎలాంటి పని అవ్వలేదు, అందుకే నేను బియాంక వాళ్ళ అమ్మని బంధించి బియాంక ద్వారా మొటిషా వాళ్ళ అమ్మ నుంచి మొత్తం ఆస్తిని దొబ్బేయాలనుకున్నాను అంటాడు. ఆ విషయం అక్కడ ఉన్న అందరూ విని షాక్ అవుతారు. అలాగే మెల్లగా ప్రిన్సిపల్ డాట్ కూడా అర్థమవుతుంది, నేను అన్ని నిజాలు చెప్పేశాను అని. అందుకే బియాంకని పట్టుకొని ఎవరు దగ్గరికి రాకండి, నేను ఇక్కడి నుంచి సేఫ్ గా వెళ్ళిపోవాలి, లేదంటే ఇక్కడే బియాంకని చంపేస్తాను అంటాడు. కానీ అప్పుడే తెలివిగా ఆలోచించి ఐజాక్ వెనుక నుంచి వచ్చి ప్రిన్సిపల్ ని పిలుస్తాడు. వెంటనే ప్రిన్సిపల్ వెనక్కి తిరగగానే తన పవర్ ని వాడి ప్రిన్సిపల్ ని స్టోన్ లా మారుస్తాడు. అలా స్టోన్ గా మారిన ప్రిన్సిపల్ పైనుంచి శాండ్లర్ పడగానే తను పగిలిపోతాడు. అలా ప్రిన్సిపల్ డాట్ చనిపోతాడు. అక్కడే ఉన్న పోలీసులు కూడా ఇదంతా మొత్తం చూశారు కాబట్టి అంతా కంట్రోల్ చేస్తూ ఉంటారు. తర్వాత బియాంక వెన్స్డే దగ్గరికి వచ్చి, నేను నిన్ను కంట్రోల్ చేశాను కదా, నా పవర్ నీ మీద ఎందుకు పని చేయలేదు, అయినా సరే అది వదిలే, నువ్వు మొత్తం ఇప్పుడు మంచి చేసావు కాబట్టి ఎనీవే మా అమ్మని కాపాడినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత వెన్స్డే వాళ్ళ అమ్మమ్మ కూడా ఇక్కడ జరుగుతున్న ఈ పార్టీ తనకి చాలా హ్యాపీగా ఉంటుంది. ఆ డాట్ చనిపోవడం చూసి తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలాగే వెన్స్డేతో అంటుంది, ఈసారి సెలవుల్లో నువ్వు తప్పకుండా నా దగ్గరికి రావాలి అని. కానీ వెన్స్డే మాత్రం నేను అస్సలు రాను, నువ్వు మా నాన్నని అవమానించావు,
తన పవర్స్ పోయాయని, ఇప్పుడు నా పవర్స్ కూడా పోయాయి, అందుకే మా నన్నన్నా ఒకటే, నేను అస్సలు రాను అంటుంది. దానికి వాళ్ళ అమ్మమ్మ, నిన్ను ఒప్పించాలంటే నేను ఇప్పుడు ఏం చేయాలి అంటుంది. అప్పుడు వెన్స్డే, నన్ను ఒప్పించాలంటే నువ్వు డొనేషన్ ఇవ్వాలనుకున్న దాన్ని మా నాన్న పేరు మీద నెవర్ మోర్ కి ఇవ్వు అంటుంది. దానికి కూడా వాళ్ళ అమ్మమ్మ ఒప్పుకొని డొనేషన్ ని ఇస్తుంది. తర్వాత యూజిన్ వెన్స్డే దగ్గరికి వచ్చి ఐజాక్ ఎక్కడున్నాడో తెలిసిపోయింది అంటాడు. కానీ మొటిషాకి గోమేష్ కి మాత్రం భయంగా ఉంటుంది. పక్స్లేని వాడేదైనా చేస్తాడేమో అని. ఎందుకంటే ఆ ఈవెంట్ లో పక్స్లే ఒక్కడే ఉండడు, వాడు పక్స్లేని తీసుకువెళ్లాడేమనే భయంతో అక్కడి నుంచి బయలుదేరుతారు. వెంటనే వెన్స్డే కూడా పక్స్లీని వెతుక్కుంటూ ఆ గ్రేవ్ యార్డ్ దగ్గరికి వెళ్తుంది. కానీ అక్కడ తనకి పక్స్లీ కనిపించాడు. అందరూ తన కోసం వెతుకుతుంటారు, ఎక్కడ పక్స్లీ కనిపించాడు. నిజానికి ఐజాక్ పక్స్లీ దగ్గరికి వచ్చి బలవంతంగా తనని కిడ్నాప్ చేసి తీసుకువెళ్లి ఉంటాడు. తర్వాత ఎపిసోడ్ 8 స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు పోలీసులు కూడా పక్స్లీ కోసం వెతుకుతారు, కానీ ఎక్కడా పక్స్లీ కనిపించాడు. అసలు పోలీసులకు కూడా ఏమీ అర్థం కాదు, ఒక జోంబీ ఒక కుర్రాన్ని తీసుకువెళ్లి ఏం చేసుకుంటుంది అని. అలాగే పోలీసులు ఎవరైతే గాలై ఈవెంట్ లో పాల్గొనడానికి పేరెంట్స్ వచ్చారో వాళ్ళ పిల్లల్ని కూడా వాళ్ళతో పాటు ఇంటికి పంపిస్తూ ఉంటారు. అలా ఆగ్నెస్ కూడా వాళ్ళ ఫ్యామిలీతో కలిసి వెళ్లిపోబోతూ ఉంటుంది. తర్వాత ప్రిన్సిపల్ వెన్స్ మోటిషాతో అంటుంది, నువ్వు మీ అమ్మని హెల్ప్ అడగాలి, ఎందుకంటే తను ఒక రేవెన్, తనే నీకు హెల్ప్ చేయగలదు నీ కొడుకుని కాపాడడంలో అంటుంది. దాంతో మోటిషా ఇక చేసేదేం లేక వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్లి అడుగుతుంది. దాంతో మోటిషా, వాళ్ళ అమ్మ ఇంకా వెన్స్డే ముగ్గురు కలిసి ఒక రిచువల్ ని చేస్తారు. అప్పుడే వెన్స్డేకి ఒక విజన్ కనిపిస్తుంది. ఆ విజన్ లో వాళ్ళ అమ్మ ఇంకా వాళ్ళ నాన్న ఇద్దరు కలిసి ఐజాక్ ని భూమిలో పాతి పెడుతూ కనిపిస్తారు. దాంతో ఆ విజన్ నుంచి బయటికి రాగానే మొటిషాని అడుగుతుంది, అసలు మీరు వాణ్ణి ఎందుకు పాతి పెడుతున్నారు అని. అప్పుడు మొటిషా ఇక చేసేదేం లేక అంత నిజాన్ని చెప్పేస్తుంది. మేము చదువుకునే రోజుల్లో ఐజాక్ తన సిస్టర్ ని హైడ్ నుంచి నార్మల్ గా మార్చడం కోసం మీ నాన్నని కిడ్నాప్ చేసి తన పవర్ ని వాడి వాళ్ళ సిస్టర్ ని నార్మల్ చేయడానికి ట్రై చేశాడు. మీ నాన్న ఐజాక్ కి మంచి దోస్తు కాబట్టి తను ఏ ప్రయోగం చేసినా సరే మీ నాన్న ఒప్పుకున్నాడు. కానీ ఒక రోజు మీ నాన్న నుంచి వచ్చే పవర్ సోర్స్ ద్వారా వాళ్ళ సిస్టర్ ని కాపాడడం కోసం ట్రై చేశాడు. కానీ ఎక్కువ పవర్ అవసరం కాబట్టి మీ నాన్న ప్రాణాలని తీయడానికి కూడా వెనకాడలేదు. అప్పుడే నేను ఇది మొత్తం గమనించి అక్కడ ఉన్న పవర్ సోర్స్ ని నాశనం చేసి మీ నాన్నని కాపాడుకున్నాను. ఈ ప్రమాదంలోనే మీ నాన్న ప్రాణాలతో బయటపడ్డాడు, కానీ తనకి ఉన్న పవర్స్ మొత్తం పోయాయి అంటుంది. అప్పుడు వెన్స్డే, ఇదంతా మాకు చెప్పకుండా ఇన్నేళ్లు ఎందుకు దాచిపెట్టావు అంటుంది. దానికి మొటిషా, స్టోన్ హార్ట్ ఐజాక్ కి ల్యాబ్ ని కట్టించి తనని ప్రయోగం చేసుకోవడానికి ఇచ్చాడు. ఇప్పుడు తను ఇలా తేడా ప్రయోగం చేశాడు కాబట్టి ఇదంతా దాచిపెట్టమని స్టోన్ హార్టే మాకు చెప్పాడు అంటుంది. కానీ ఏ సమాధైతే మీ నాన్నని చంపేసి అందులో పూడ్చి పెడదామని పెట్టాడో మేమే వాడిపై అటాక్ చేసి చంపేసి అదే గొయ్యిలో పూడ్చిపెట్టాము అంటుంది. తర్వాత ఇక్కడ ఐజాక్ కనిపిస్తాడు. అప్పుడే టైలర్ అక్కడికి వచ్చి ఐజాక్ తో అంటాడు, నేను నెవర్ మోర్ లో హైడ్ కి సంబంధించిన కొన్ని ఆనవాళ్ళను వదిలేశాను, దాంతో పోలీసులు అక్కడికి వెళ్తారు, మనం ఇక్కడ ప్రయోగాన్ని ఈజీగా చేసుకోవచ్చు అంటాడు. పోలీసులు కూడా అలాగే అనుకుంటారు, కానీ వెన్స్డే మాత్రం మిమ్మల్ని నమ్మించడానికి వాళ్ళు ఇదంతా చేయొచ్చు కదా అంటుంది. అయినా సరే పోలీసులు తన మాట వినకుండా అక్కడి నుంచి వెళ్లిపోతారు. తర్వాత ఇక్కడ ఐజాక్ యూజిన్ దగ్గరకు వచ్చి వెన్స్డేకి ఇవ్వమని ఒక బాక్స్ ని ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అలా యూజిన్ కూడా ఆ బాక్స్ ని తీసుకొచ్చి వెన్స్డేకి ఇస్తాడు. ఆ బాక్స్ ని తెరిచి చూస్తే తనకి అర్థమవుతుంది ఐజాక్ వెన్స్డేని అర్ధరాత్రి స్కల్ ట్రీ దగ్గరికి తనని రమ్మన్నాడు అని. అలాగే నైట్ కి థింగ్ ని తీసుకొని తను ఆ స్కల్ ట్రీ దగ్గరికి వెళ్తుంది. అలా వెళ్తున్నప్పుడే థింగ్ కి చెప్తుంది, టైం చూసి నువ్వు ఐజాక్ పై అటాక్ చెయ్యి అని. దానికి థింగ్ కూడా రెడీగా ఉంటాడు. అలా వెన్స్డే ఐజాక్ కోసం వెతుకుతూ ఉన్నప్పుడే ఐజాక్ పక్స్లీని తీసుకొని తన ముందుకి వస్తాడు. అప్పుడే వెన్స్డే అంటుంది, నా తమ్ముని వదిలేయి అని. కానీ ఐజాక్ మాత్రం తన మాటని వినడు. అప్పుడే వెనకంచి థింగ్ ఆరోని షూట్ చేస్తుంది. అయినా సరే చెయ్యిని అడ్డం పెట్టుకుని ఐజాక్ తప్పించుకుంటాడు. ఇదంతా ఐజాక్ కి ముందే తెలుసు, ఏదో పక్కా ప్లాన్ తోనే వెన్స్డే వస్తుంది అని. అంతలో థింగ్ కి వెనక నుంచి టైలర్ వచ్చి థింగ్ ని ఒక బాక్స్ లో బంధిస్తాడు. అలా టైలర్ బంధించిన థింగ్ ని ఐజాక్ దగ్గరికి తీసుకువస్తాడు. ఇప్పుడే మనకి ఒక నిజం తెలుస్తుంది. నిజానికి ఆ థింగ్ ఎవరో కాదు, ఐజాక్ చెయ్యే అయి ఉంటుంది. అలా ఐజాక్ బలవంతంగా తన చెయ్యిని తను తీసుకొని కుట్టేసుకుంటాడు. అక్కడే వెన్స్డేని కూడా గొయ్యి తీసి పూడ్చిపెట్టి వెళ్లిపోతారు. ఇదంతా ఆగ్నెస్ ఇన్విజిబుల్ గా ఉండి చూసి ఉంటుంది. వాళ్ళ అమ్మ వాళ్ళతో వెళ్లకుండా తను ఇక్కడ ప్రమాదం జరుగుతుందని తనని కాపాడడం కోసం వచ్చి ఉంటుంది.
వెంటనే ఆగ్నెస్ ఈనెడ్ దగ్గరికి వెళ్లి లూపిన్ కేజ్ నుంచి ఈనెడ్ ని బయటకి తీసుకువచ్చి ఇద్దరు కలిసి వెన్స్డేని ఎక్కడైతే పూడ్చిపెట్టారో అక్కడ గొయ్యి తీసి తనని వెన్స్డేని ఎక్కడైతే పూడ్చిపెట్టారో అక్కడ తనని మళ్ళీ బయటికి తీయడానికి ట్రై చేస్తుంటారు. కానీ వాళ్ళు ఎంత ట్రై చేసినా అస్సలు ఏమి చేయలేకపోతారు. దాంతో ఈనెడ్ ఇక నిర్ణయం తీసుకుంటుంది తను వేర్ వోల్ఫ్ గా మారితేనే ఇక్కడ మంచి జరుగుతుంది అని. ఇక వెన్స్డేని కాపాడడం కోసం ఈ రోజు ఫుల్ మూన్ తను వేర్ వోల్ఫ్ గా మారితే మళ్ళీ తిరిగి మనిషిగా మారదని తెలిసినా కూడా తన దోస్తుని కాపాడడం కోసం వేర్ వోల్ఫ్ గా మారి వెన్స్డేని బయటికి తీస్తుంది. అలా బయటికి వచ్చిన వెన్స్డే వేర్ వోల్ఫ్ గా మారిన ఈనెడ్ ని చూసి షాక్ అవుతుంది. కానీ ఈనెడ్ వెంటనే అక్కడి నుంచి పారిపోతుంది. అప్పుడే ఆగ్నెస్ ఈనెడ్ తో అంటుంది, నేను మా అమ్మ వాళ్ళతో వెళ్ళిపోతున్నాను, కానీ వాళ్ళు గ్యాస్ స్టేషన్ దగ్గర కార్ ఆపినప్పుడు నేను తిరిగి మళ్ళీ రిటర్న్ వచ్చేసాను, వచ్చి చూస్తే ఇక్కడ ఇది జరిగింది అంటుంది. అప్పుడే వెన్స్డే ఆగ్నెస్ ని ఈనెడ్ వెనక వెళ్ళు, తనని కనిపెడుతూ ఉండు అంటుంది. వెంటనే ఆగ్నెస్ తన వెనుక వెళ్ళిపోతుంది. తర్వాత వెన్స్డే వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వచ్చి థింగ్ గురించి అడుగుతుంది. అప్పుడు మొటిషా చెప్తుంది, ఆ రోజు వాడు ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పుడు నేను ఐజాక్ చెయ్యి మీద అటాక్ చేశాను. తనలో పవర్స్ ఉండడం వల్ల చెయ్యి తన నుంచి వేరు కాగానే థింగ్ లోకి పవర్స్ వచ్చాయి. కాకపోతే తను గతాన్ని మర్చిపోయాడు. అప్పటి నుంచి థింగ్ మన దగ్గరే ఉంది అంటుంది. తర్వాత ఇక్కడ ఐజాక్ ఎక్స్పెరిమెంట్ చేసే దగ్గరికి వచ్చి ఇప్పుడు తన చెయ్యి తనకు వచ్చింది కాబట్టి మొత్తం అక్కడ ఉన్న ల్యాబ్ ని సరి చేస్తాడు. అలాగే పక్స్లీని బంధించి ఎక్స్పెరిమెంట్ కోసం రెడీ చేస్తుంటాడు. అక్కడే టైలర్ కూడా ఉంటాడు. వెంటనే ఐజాక్ తన పవర్ తో టైలర్ ని బంధిస్తాడు. నిజానికి టైలర్ వాళ్ళ అమ్మ తను మారడం కంటే తన కొడుక్కి చాలా లైఫ్ ఉంది, తను నార్మల్ గా అయితే మంచి లైఫ్ గడుపుతాడు అనుకుంటుంది. అలాగే తన బ్రదర్ తో కూడా తననే నార్మల్ గా చేయమని మాట తీసుకుంటుంది. కానీ టైలర్ కి నార్మల్ గా మారడం ఇష్టం ఉండదు, ఎందుకంటే ఆ హైట్ పవర్ తనకి చాలా బాగా నచ్చుతుంది. అందుకే తను నార్మల్ గా మారే ప్రయోగం వద్దు అని తను మొరాయిస్తూ ఉంటాడు. అప్పుడే ఐజాక్ తన ఎక్స్పెరిమెంట్ ని స్టార్ట్ చేస్తాడు. అంతలో ఆడమ్స్ ఫ్యామిలీ కూడా అక్కడికి వస్తారు. అప్పుడే వెన్స్డే టైలర్ దగ్గరికి వెళ్లి తనని చంపడానికి బదులుగా బంధించి ఉన్న తనని విడిపిస్తుంది. అప్పుడే టైలర్ మాన్స్టర్ గా మారి ఐజాక్ పై అటాక్ చేస్తాడు. అప్పుడే టైలర్ వాళ్ళ అమ్మ హైడ్ గా మారి తన బ్రదర్ ని కాపాడడానికి వెళ్తుంది. అలాగే టైలర్ ని ఆపాలని కూడా చూస్తుంది. అలా ఇద్దరి మధ్య ఫైట్ జరుగుతుంది. ఇక్కడ వెన్స్డే వెళ్లి పక్స్లీని కాపాడుతుంది. మొత్తం ల్యాబ్ ని కూడా నాశనం చేస్తుంది. అప్పుడే పోలీసులు కూడా అక్కడికి వస్తారు. అంతలో టైలర్ వాళ్ళ అమ్మ తనని తానుగా సాక్రిఫైస్ చేసుకుని అక్కడే చనిపోతుంది. టైలర్ మాత్రం అక్కడి నుంచి తప్పించుకొని పారిపోతాడు. అంతలో ఐజాక్ కి మెలుగు వచ్చి మొటిషాని చంపడానికి వెళ్తుంటాడు. అప్పుడే గోమెజ్ థింగ్ తో మాట్లాడతాడు, నువ్వు మా ఫ్యామిలీ రా, మమ్మల్ని కాపాడు, వాడితో ఉన్నంత మాత్రాన వాడి కంట్రోల్లోకి వెళ్ళిపోతావా, నిన్ను నువ్వు నీ కంట్రోల్లోకి తెచ్చుకో అంటాడు. దాంతో థింగ్ తనకి తానుగా కంట్రోల్లోకి వచ్చి ఐజాక్ ని పిచ్చ కొట్టుడు కొడతాడు. అలా థింగ్ ఐజాక్ లోపల చెయ్యి పెట్టి తన మెటల్ హార్ట్ ని బయటికి తీసి ఐజాక్ ని చంపేస్తాడు. అప్పుడే మొటిషా అంటుంది, నా ఫ్యామిలీ సేఫ్ అని. తర్వాత వెన్స్డే థింగ్ దగ్గరికి వెళ్లి ఇదంతా జరిగింది కదా, మొత్తం నువ్వు చూసావు, ఇక పైనుంచి కూడా నాకు నువ్వు హెల్ప్ చేయాలనుకుంటున్నావా అంటుంది. దానికి థింగ్ కూడా హా చేస్తాను అంటాడు. తర్వాత ఆగ్నెస్ వెన్స్డే దగ్గరికి వచ్చి వేర్ వోల్ఫ్ గా మారిన ఈనెడ్ లాస్ట్ గా బార్డర్ దగ్గర చూసారంట అంటుంది. తర్వాత ఈనెడ్ ఇంకా ఆగ్నెస్ ఇద్దరు కలిసి క్యాప్రీ కోసం వెతుకుతూ ఉంటారు. ఎందుకంటే తనకే ఈనెడ్ కి సంబంధించిన కొన్ని విషయాలు తెలిసేమో అని. కానీ ఎంత వెతికినా తనకి క్యాప్రీ అస్సలు కనిపించదు. తర్వాత ఇక్కడ టైలర్ వాళ్ళ అమ్మాయి ఇంకా వాళ్ళ అంకుల్ ఇద్దరు గ్రేవ్యార్డ్ దగ్గరికి వచ్చి అక్కడ నిలబడి చూస్తూ ఉంటాడు. అంతలో క్యాప్రీ అక్కడికి వచ్చి నేను నీకు హెల్ప్ చేయగలను అంటుంది. కానీ టైలర్ మాత్రం నాకు ఒక మాస్టర్ అవసరం లేదు, నన్ను నేను కంట్రోల్ చేసుకోగలను, అయినా నీతో వేర్ వోల్ఫ్ కి సంబంధించిన స్మెల్ వస్తుంది అంటాడు. అప్పుడు క్యాప్రీ నువ్వు కరెక్ట్ గానే కనిపెట్టావు, నేను ఒక వేర్ వోల్ఫ్ ని, కాకపోతే మా నాన్న ఒక హైడ్, నువ్వు కూడా మా కమ్యూనిటీలోకి వస్తే మనమందరం కలిసి చర్చించుకోవచ్చు అంటుంది. తర్వాత ఇక్కడ యూజిన్ పక్స్లీకి మంచి దోస్తుగా మారతాడు. అలాగే మొత్తం ఆడమ్స్ ఫ్యామిలీ తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్లిపోబోతూ ఉంటారు. అప్పుడే మొటిషా అఫిలియాకి సంబంధించిన డైరీని వెన్స్డే కి ఇస్తుంది. వెన్స్డే కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడే ప్రిన్సిపల్ ఆత్మ వచ్చి వెన్స్డే తో అంటుంది, నువ్వు చాలా ఎదిగిపోయావు, నువ్వు నీ పవర్స్ ని దక్కించుకోవడంలో ఒక అడుగు ముందుకు వేశావు, ఇక నీకు గైడ్ అవసరం లేదు అని తన ఆత్మ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అప్పుడే గోమెస్ వచ్చి వెన్స్డే తో అంటాడు, నువ్వు కూడా నీ బట్టలు సర్దుకో, ఇంటికి వెళ్ళాలి కదా అంటాడు. కానీ వెన్స్డే మాత్రం వాళ్ళతో వెళ్ళడానికి ఒప్పుకోదు. ఎందుకంటే తను వాళ్ళ అంకుల్ ఫెస్టర్ తో కలిసి ఈనెడ్ వెతకడానికి వెళ్ళాలి కాబట్టి. అలా ఫెస్టర్ తో కలిసి తన అక్కడి నుంచి వెళ్లిపోతుంది. వెన్స్డే
సీనియర్ కి మాట ఇస్తూ నువ్వు వేర్వల్ఫ్ గా మారినా సరే నిన్ను వెతుక్కుంటూ నేను వస్తాను అని ఉంటుంది. అందుకే తను వెతుక్కుంటూ బయలుదేరుతుంది. అంతలో వెన్స్డేకి అఫిలియాకి సంబంధించిన ఒక విజన్ వస్తుంది. తర్వాత ఇక్కడ వాళ్ళ అమ్మమ్మ కూడా బేస్మెంట్ లోకి వెళ్తుంది. అలా తను ఒక సీక్రెట్ రూమ్ లోకి వెళ్లి ఓపెన్ చేయగానే అక్కడ అఫిలియా మనకి కనిపిస్తుంది. అఫిలియా అక్కడ ఉన్న గోడపై వెన్స్డే విల్ డై అని రాస్తూ ఉంటుంది. అది చూసి వాళ్ళ అమ్మమ్మ షాక్ అవుతుంది. అలా ఈ సీజన్ 2 ఎండ్ అవుతుంది. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.